హలో అందరికీ. మీరు అందరు మీ బోనాలు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? నేను నా బోనాలు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నానో ఈ వ్లాగ్‌లో చూసేద్దాము. సో, లెట్స్ గో ఇంటు ద వ్లాగ్. సో, ఇది మా కాలనీ టెంపుల్. మేము ఎవ్రీ ఫెస్టివల్ ఇక్కడే జరుపుకుంటాం. సో, బోనాలు గూడా ఇక్కడే జేసుకుంటాం. సో, ఎవ్రీ కాలనీ మెంబర్ గ్యాదర్ అయ్యి మంచి బోనాలు సెలబ్రేషన్ చేస్తాము. హలో చోటు బ్రో, వెల్కమ్ టు మై వ్లాగ్. మీరు అందరూ గూడా మా కాలనీ అమ్మవారిని దర్శనం చేసుకోండి. మేము అన్ని ఫెస్టివల్స్ ఇదే టెంపుల్‌లో జరుపుకుంటాము. చాలా గ్రాండ్‌గా. కాలనీ వాళ్ళు అందరం కలిసి మంచిగా గ్రాండ్‌గా ఇక్కడ చేసుకుంటాము. ఇప్పుడు నేను చాలా లేట్ వచ్చినా అని మీకు ఎక్కువ మంది కనిపియట్లేదు. బట్ మార్నింగ్ టైమ్‌లో వస్తే చాలా జనాలుంటారు. ఇక్కడ అందరూ బోనం మీద దీపాలు తీసుకొస్తారు గదా! ఇక్కడ స్టాండ్ పైన అందరూ పెడతారు. అందరూ బోనం తీసుకొస్తారు కదా! సో, బోనంలో ఉన్న ప్రసాదం అంతా ఇక్కడ అరేంజ్ చేసిన ప్లేస్‌లో అందరూ పెట్టి, ఇక్కడ దీపాలు వెలిగించి సాకబోస్తారు అని. మేమైతే మా టెంపుల్‌లో ఇట్లా చేస్తాం. మీరందరూ ఎట్లా చేస్తారు? ఇందాక చెప్పినా గదా! సాకబోస్తారు అనేసి. సో, కొంతమంది గుడిలో ఎంటర్ అయ్యే ముందు సాకబోస్తారు. కొంతమంది ఇక్కడ నైవేద్యం పెట్టేటప్పుడు సాకబోసి నైవేద్యం పెడతారు అన్నమాట. సో, ఎవరికి ఎట్లా వీలైతే ఎవరిష్టం వాళ్ళ ప్రకారం చేస్తారు. ఇంకా అందరూ బోనం తీసుకొస్తానే ఉన్నారు. అంటే ఎవరికి ఎట్లా వీలైతే అట్లా తీసుకొచ్చి అమ్మవారికి బోనం ఎక్కిస్తారు. ఈరోజు అసలు స్టాప్ ఈ టైం వరకే అని అట్లా ఏమి ఉండదు. అమ్మవారికి ఎవరికి ఎట్లా వీలైతే అట్లా బోనం ఎక్కిస్తా ఉంటారు. ఇక్కడ అంతా ఉన్నారు కాలనీ మెంబర్స్. ఆహ్, వీళ్ళ వల్లనే ఫెస్టివల్స్ అనేవి చాలా మంచిగా అండ్ గ్రాండ్‌గా జరుగుతాయి మా కాలనీలో. సో, షీ ఈజ్ మై ఫ్రెండ్ సాయిశ్రీ. షీ ఈజ్ న్యూ టు దిస్ వ్లాగ్ అండ్ తను వాళ్ళ అత్తయ్య. మా ఫోటో తీసుకుందామంటే వాళ్ళ హస్బెండ్ వీడియో తీసినాడు. సో, వీడియో ఇట్లా పెట్టుకోనికి యూజ్ వచ్చింది నాకు. తనని ఇందాకే స్టార్టింగ్ వీడియోలో మీరు చూసినట్టున్నారు గదా! సో, యాక్చువల్లీ తన పేరు శ్రీకాంత్. మేమందరం చోటు అంటాం. అండ్ హర్ వైఫ్ సాయిశ్రీ. మేము గ్యాంగ్ అనమాట. ఇద్దరం యాక్టివాస్ తీసుకొని నల్లపోచమ్మ అండ్ ఎర్రపోచమ్మ గుడికెళ్తున్నాము. నేనెప్పుడు చూడలేదు. సో, బోనాలు కదా! దర్శనం చేసుకుంటే బావుంటది గదా! అనేసి వెళ్తున్నాము. యాహ్! సో, మేము వచ్చేసాము నల్లపోచమ్మ అండ్ ఎర్రపోచమ్మ టెంపుల్‌కి. ఇక్కడైతే రష్ చాలా ఉంది. బట్
ఫెస్టివల్ అన్నప్పుడు ఇంగ రష్ అనడం ఈజ్ వెరీ కామన్ గదా! ఇది చంపాపేటలో ఉంటది. చంపాపేటలో ఉన్న వాళ్ళకైతే ఈ గుడి గురించి తెలిసే ఉంటది. సో, లెట్స్ గో టు ద టెంపుల్. లోపల అయితే నేను తీసుకోను వీడియో. బట్ నార్మల్‌గా బయట బయటది వీడియో చూపిస్తాను. రష్ ఎట్లుంటదో ఏంది అనేది. సో, ఈ టెంపుల్‌లో కోడిలని, మేకలని బలిస్తారంట. నేను ఫస్ట్ టైమ్ ఇట్లా చూడడం బోనాలప్పుడు ఇట్లా బలి చేయడము. అంటే మా ఇంటి దగ్గరున్న టెంపుల్‌లో అట్లా చెయ్యరు. సో, ఈ టెంపుల్‌లో నేను ఫస్ట్ టైమ్ ఇట్లా చూస్తున్నా. చాలామంది మేకలు, నాటుకోడి, కోడి ఇవన్నీ తెచ్చి ఇక్కడ అమ్మవారికి బలి ఇస్తారంట. అట్లా గూడా జరుగుతాయి గదా! మన హైదరాబాద్‌లో బోనాలు. నేనైతే ఇక్కడ ఫస్ట్ టైమ్ ఇట్లా చూషినా. అంటే ఫస్ట్ టైమ్ బోనాలు చూసినా, బట్ ఇట్లా చూడడం వాస్ ఫస్ట్ టైమ్. సో, కొంచెం డిఫరెంట్ అనిపిచ్చింది. బట్ ఇట్ ఈస్ వెరీ కామన్ టు అస్. టెంపుల్‌లో అయితే ఫుల్ రష్ ఉండే ఇక్కడ. అండ్ నేను ఫస్ట్ టైమ్ జోగిని వాళ్ళని గూడా చూడడం వాస్ ఫస్ట్ టైమ్. అంటే నార్మల్‌గా మనం ఇన్‌స్టాలో చూస్తాము రీల్స్‌లో ఈ జోగిని, ఆ జోగిని అనేసి. బట్ నేను చూషిన వాళ్ళైతే ఐ డోంట్ నో ఏ జోగిని వాళ్ళు. బట్ కొన్ని మనకు చూస్తే అర్థమైంది గదా! తను జోగిని అనేసి. అట్లా జోగిని వాళ్ళు గూడా ఈ టెంపుల్‌కి వస్తారంట. ఇక్కడ మొత్తము కొబ్బరికాయ తీసుకుంటాం గదా! ఇక్కడ మొత్తం కొబ్బరికాయ కొట్టడం అంతా ఇక్కడ. మొత్తం ఫుల్లు నిండిపోయింది ఇక్కడ గూడా అసలు. మొత్తం కల్లు కల్లు బోస్తారు కొంతమంది. టెంకాయ కొట్టడం అంతా మొత్తం ఇక్కడ ప్లేస్‌లో చేస్తారు. చూస్తున్నారు గదా మీరు ఎంత రష్ ఉన్నదో ఈ టెంపుల్. మీరు గూడా ఎప్పుడన్నా బోనాలకి ఈ టెంపుల్‌కి ఒకసారి విజిట్ అవ్వండి. చాలా బావుంటది. ఇక్కడ ఎంట్రన్స్‌లో ఈ అమ్మవారి ఫేస్ అనేది పూలతో డెకోర్ చేసుండే. చాలా బావుండే. అంటే ఎంత పర్ఫెక్షన్ ఉండే తెలుసా ఆ అమ్మవారి ఫేస్. ఈ టెంపుల్‌కెళ్ళి వెళ్ళినాక ఇంగ సాయంత్రం అమ్మవారిని ఊరేగిస్తారు గదా! సో, ఇప్పుడు అది డ్యూ టు సమ్ రీజన్స్ మా ఇంట్లో అమ్మవారిని తీసుకురాలేము మేము. సో, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఎట్లా తీసుకొస్తారు గదా! అనేసి మేము ఇక్కడికొచ్చి మంచి దర్శనం చేసుకుందామని వాళ్ళ ఇంటికొచ్చినాము. ఇక్కడ అమ్మవారిని ఇట్లా మన ఇంట్లో 5, 10 మినిట్స్ అట్లా బెడతారు. మనకిష్టం ఉన్నట్టు మనం కొబ్బరికాయ కొట్టొచ్చు, ఆరతి ఇవ్వచ్చు, కొంచెం డాన్స్ జేయొచ్చు. మా పాప పోతరాజులను చూసి ఏడుస్తది అని అనుకున్నా నేను.
బట్ తను మంచిగా వాళ్ళని చూసుకుంటా ఉన్నది. పోతురాజు ఎత్తుకుంటా అని చెప్పేసరికి తను అప్పుడు ఏడ్చింది. మిగతా టైమ్ అయితే షీ వాస్ ఎంజాయింగ్ ఇట్. దాని తర్వాత మేమిక్కడ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కొంచెంసేపు చిల్ అయినాము. కూర్చొని టైమ్ పాస్ చేసినాము. అండ్ మా న్యూ మెంబర్ టు ద గ్యాంగ్ ఈస్ మైకీ. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇట్లా మేము బోనాలు సెలబ్రేట్ చేసుకున్నాము. యాక్చువల్లీ నేను వీడియోస్ చాలా లేట్ పెడుతున్నాను బికాస్ ఐఎమ్ వెరీ బిజీ ఇన్ మై daughter's first birthday celebration. Hope you guys understand it. And that's it for this video. Thank you. Hope you liked it. See you in the next video. Bye bye.